చిన్నారుల జీవితం. సరదాలు, చిలిపి పనులు, హడావుడి, హంగామా ఇవి పసికూనల ఆనవాళ్ళు. కానీ భారతదేశంలో బాల కార్మికులు బడికి దూరంగా, బతుకు భారంగా, అమ్మా నాన్నల ప్రేమలు, స్నేహితులతో ఆటలు లాంటివి లేకుండా లక్షలాది బాలల బాల్యం దోపిడికి గురవుతోంది. ఫుట్పాత్లే వీరికి అమ్మఒడి, వీధి కుక్కలే వీరికి నేస్తాలు. అటువంటి బాలలకు మన వంతు కర్తవ్యంగా ఏం చెయ్యాలి అనే ప్రశ్నకు దృశ్య రూపం బాల్యం వద, బాలలు చెర. చూడండి. మహారాజులో కళ్ళు దాగి చంపేస్తాం, చాలా దాగి చిందేస్తాం, అందరూ దాకా లోకాలే పాలిస్తాం. కోసమ్మా, ఓ కోసమ్మా, మళ్ళీ రావచ్చావా? తాగే వచ్చానే. మస్తు ఆకలి అవుతుంది. చికెన్ వండినావా, మటన్ వండినావా? జల్దీ పెట్టరావే. సంపాదించేదంతా సారాకే తగిలిస్తావు. నేనేమో 4 ఇళ్లలో పనిచేసి ఇల్లు గడుపుతున్నాను. రోజు చికెన్ మటన్ అంటే ఏడాది చేస్తుంది. అంటే అంటే వండలేదా? అక్కడ పత్తాలాడుతుంటే సరైన మొక్కలు రాక, ఇక్కడ అన్నం తిందామంటే సరైన మొక్కలు లేక నేను ఏమైపోవాలా? నువ్వేమన్నా పైసలు ఇచ్చినావా చికెన్ మటన్ వండడానికి? అదేమన్నా కడుప కోళ్ళు మేకల బొమ్మలు కట్టనా? సారో మోడీ సారు, మేకని జాతీయ జంతువుగా, కోడిని జాతీయ పక్షిగా ప్రకటించండి సారు. మాకు పీడ పోతుంది. ఇంకా ఈ కోరమేసం ఏరదోసకే మాట మాట చెప్తావా? నేను సంపాదన నేను సంపాదన నేను సంపాదన. చచ్చిపోయిందా? లేదా పోయింది. ఇది పట్టుకుంటే పిల్లల్ని స్కూల్కి పంపు, పుస్తకాలు కొని అని సంపుకు తింటుంది. మీ ఇద్దరిని దొరగారింట్లో పనులు పెడతాం. వచ్చిన పైసలతో మనం మజా చేసుకుంటాం. దండాలు దొరా, దండాలు. ఏంద్రా ఇదిగా ఇలా వచ్చావు? మా భార్య మిషన్ కుడుతుంటే 2 కాళ్ళు మిషన్ చక్రంలో పడి నలిగి చచ్చిపోయిందరా. అలానా? నా బిడ్డలిద్దరూ అనాథలైపోయారు ధరా. ఈ పిల్లల్ని జర మీ ఇంట్లో పనిలో పెట్టుకోండి ధరా. నమస్తే అమ్మా. వీళ్ళేం పని చేస్తారా? 1+1 ఆపడతారా? వీళ్ళతో ఏ పనైనా చేయించుకోండి, జీతం మాత్రం నాకే ఇవ్వండి. సరే నువ్వు పోరా. రే నువ్వు ఇటు రారా. నువ్వు పొలం పనులు, పశుకాల పనులు చేసుకో, పోరా. నువ్వు ఈ బాసలతోని ఈ బట్టలకు పని జల్దీ కావాలి. అలాగేనమ్మా. అమ్మా అమ్మా, ఈ మ్యాథ్స్ కొంచెం చెప్పమ్మా. A+B² ఈ ఇంగ్లీష్ చదువులు మాకు రావురా. నువ్వు చదువుకుంటా ఉండు, నేను వంట చేయాలి. సరే అమ్మా. A+B² A+B² నేను చెప్తాను రా బాబు. A+B² A²+2AB+B². ఏందే నా కొడుకుతో సరి సమానంగా కుర్చీ మీద కూర్చుంటావు? ఎంత పొగరే నీకు? బాసలు ఎవరు తోముతారే? ఏడ్చింది చాలు గాని పిల్ల లోపలికెళ్ళి పిల్లగానికి పాలు తీసుకురాపో. అలాగేనమ్మా. ఇలా ఇవ్వు, నేను తాగుతా. అమ్మా పాలు మీటొచ్చినాయి, కాలిపోతుంది. మంట మంట కాలిపోతుంది.
అమ్మగారు పొలంలో పని అయిపోయింది. ఒరే వీడిని స్కూల్లో దింపి వచ్చేటప్పుడు దుకాణం నుంచి ఈ సౌదాలు తీసుకురాపో. అలాగే అమ్మా. రే ఇలా రారా, దుకాణం పోయి సిగరెట్ పెట్టా వక్కరాపో. అన్న నాకు లేట్ అవుతుందన్నా. ఈ సామాన్లు పెట్టి వక్కరాపో. సరే అన్న. ఇగో అన్న నేను పోతా. వాటర్ బాటిల్ చెప్పి అరే మళ్ళీ ఉరుకుతాయి వాటర్ బాటిల్ వక్కరాపో. అన్న ఇప్పటికే చాలా లేట్ అయినా మా దోస్తనమ్మ కొట్టాలన్నా. లేకపోతే నేను కొడతా. సరే అన్న. అన్న చూస్తాను తిందాం బాట. అయ్యో అన్న చిత్రాన్ని తింటున్నానన్నా. మా అమ్మ కొట్టారు. కూరాపో. అన్న చిత్రానికి పైసలు లేదన్నా. పైసలు ఎన్నో కూరాపో. అన్న చిత్రానికి తినేశారమ్మా. దేశానమ్మ కొడుతుంది. ఇంత లేట్ అయ్యిందేంద్రా? అయ్యో ఇందులో చిప్స్ ప్యాకెట్లు ఏవి? మరి తొవ్వలో తినేసావా? తొక్కలో తినేసావా? నువ్వే తినేసావా? కదలండి. ఈ రూమ్ అంతా తడి బట్ట పెట్టి తొడుగు. అలాగేనమ్మా. అయ్యి వదని రంగు రంగుల వదని ఎంత బాగుందో. అయ్యో దీంతో ఒక చిన్నిపోయింది. అంటించి సాయంత్రం ఎగరేసుకుంటాను. ఏంటిరా పని చేయమంటే పతంగులతో ఆడతావా? అన్నయ్య చెల్లమ్మ ఏమన్నా మన బతుకులు ఇంతేనా? మనమే కాదమ్మా, మనలాంటి భార్యలు ఎంతో మంది ఈ దేశంలో ఉన్నారు. ఒకసారి అలా చూడు. ఈ పిల్లలందరూ ఎంత బాధపడుతున్నారో. ఈ పిల్లలందరినీ బడికి పంపించే బాధ్యత మనందరిది. ఈ రెండు సంచులే, కానీ ఒక సంచిలో చదవాల్సిన పుస్తకాలు, మరో సంచిలో చదివి పారేసిన పుస్తకాలు. ఒక సంచిలో తాగటానికి తీసుకెళ్లే వాటర్ బాటిల్స్, మరో సంచిలో తాగి పారేసిన వాటర్ బాటిల్స్. మనం వాడేసి పడేస్తాం, వాళ్ళు పడేసేకే వాడుకుంటారు. వీళ్ళల్లో అనాథలున్నారు, తండ్రి మద్యానికి బానిసై జీవితాలు చెత్త కుప్పలకు దగ్గరై బతుకు భారమైన బాలలు ఉన్నారు. ఇలాంటి పిల్లలు ఎక్కడైనా కనిపిస్తే చదువు చెప్పే అనాథ శరణాలయాలకు చేర్చండి. 1098 1098 నంబర్కు ఫోన్ చేసి సమాచారం అందించండి. ఈ పిల్లల భుజాలపై ఉండాల్సింది ఈ బ్యాగ్ కాదు, స్కూల్ బ్యాగ్. మనం వీళ్ళ జీవితాలు మార్చలేకపోవచ్చు, కానీ చదువు తప్పకుండా మారుస్తుంది.
రైల్వే మిక్స్డ్ స్కూల్ పిల్లలారా, మీ తల్లిదండ్రులు వేళల్లా మిమ్మల్ని పనిలో పెట్టకుండా మంచి పుస్తకాలు బట్టలు కొనిపించి ఈ స్కూలుకి పంపుతున్నారు. ఇంత చక్కటి పాఠశాలను, ఇంత మంచి ఉపాధ్యాయుల్ని, ఇన్ని గొప్ప సౌకర్యాలు ఉన్న స్కూల్ని మనకు అందించిన మన రైల్వే శాఖకు, రైల్వే అధికారులకు, హెడ్ మాస్టర్ గారికి, ఉపాధ్యాయులకు అందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేసుకుందాం. జై హింద్. It was a very good message, Ramaya sir.